షేవ్ చేసుకొని స్నానం చేసి డ్రెస్ వేసుకొని రెడీగా ఉండొచ్చు కదా. అక్క ఆఫీస్ నుంచి రాగానే మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఎందుకు నానా? మీరు దేనికి భయపడకండి నానా. ఇక్కడ హేమంత్ గారు ఉన్నారా? మేము నాన్ననే పిలుస్తాం. నేను అలా పిలవలేను కదా. సరే, నాన్నగారు ఉన్నారా? నాన్న ఎవరిని చూడదలుచుకోవట్లేదు. ఏంటి విషయం? నాతో చెప్పండి చాలు. పవర్ ఆఫ్ పటార్నీ ప్రకారం ఇంటి డాక్యుమెంట్స్ అన్నీ పురుషోత్తం గారి పేరు మీదే ఉన్నాయి. హేమంత్ గారి అదే మీ నాన్నగారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆయన సంతకం కాస్త కావాలి. ఈ మర్యాద అంతా మేము ఆఫీస్ వచ్చినప్పుడు లేదే. అది ఆ సిచ్యువేషన్లో. రే రే, ఇప్పుడున్న సిచ్యువేషన్కి నువ్వు అయోమయంలో ఉన్నావు. అతనెవరు? మీ ఫ్రెండా? ఆయన పేరు మహేంద్ర. అదే ఈ మీటర్ వడ్డీలు ఇస్తారే, అంటే డైలీ వడ్డీ. మీరేంటో చాలా మంచి అతనిలాగా మాట్లాడుతున్నారు. ఇది మంచిదారి కాదని నాకు కూడా తెలుసు, కానీ బతకాలిగా. నన్ను నమ్మి ఒక కుటుంబం ఉంది. రే విజయ్, ఇక్కడికి వచ్చిన పని అయిపోయేలా ఉంది. రీ, కాస్త మాట్లాడకుండా ఉంటావా? నేను మాట్లాడకుండా ఉంటాను, కానీ నువ్వు తనతో మాట్లాడి మాట్లాడి కరెక్ట్ చేసుకునేలా ఉన్నావే. దేవుడా, వీడికి మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. నీకేదైనా అర్జెంట్ పని ఉంటే ముందే పని చూడు. వెళ్ళమంటావా? వెళ్ళొస్తానమ్మా. ఒక్క నిమిషం. వెళ్ళు, కానీ నడిచి వెళ్ళు. బండి మీదే వెళ్ళాలని ఏం మొక్కుబడలేదు. అది కాదు, ఇద్దరం కలిసే కదా వచ్చాం. నడిచి వెళ్ళు. అలాగా. రే, వచ్చిన చోట నీకు విందు దొరికిండొచ్చు, కానీ నాకది విషం. నీ సంగతి తిరిగి వచ్చాక చూసుకుంటాను. నిన్ను రాబందు దగ్గర చేర్పించిందే నేను. అదే రాబందు దగ్గర నిన్ను విడదీసి చూపిస్తాన్రా. వెళ్ళిపోయాడు. అతి త్వరలోనే నీ కథకి ముగింపు పలుకుతాన్రా. మీ ఇల్లు, మీ ఆస్తులన్నీ మీ పేరు మీద రిజిస్టర్ చేయడానికి వచ్చాను. ఆ పని మీదే పురుషోత్తం ఆఫీస్ నుంచి వచ్చాను. నన్ను మా పిల్లల్ని చంపడానికి వచ్చావా? రై, నిన్ను వదిలిపెట్టావు. సారీ. పర్వాలేదు, నాకెందుకు సారీ చెప్తున్నారు? మా నాన్న అలా చేయకూడదు. న్యాయంగా చూస్తే నేనే మీకు సారీ చెప్పాలి. అంతలోనే మొత్తం పూర్తి చేసేసాడా? రే విజయ్, నీ పని చెప్తాను. దొరికేవరా? ఆయన రిలాక్స్గా ఉన్నప్పుడు మీరే సంతకం తీసుకోండి. నాకు ఫోన్ చేస్తే నేనే వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. నాకు కావాల్సింది ఇదేరా. నువ్వు నన్ను మధ్యలోనే వదిలేసావు కదరా విజయ్య. దొరికావురా. ఇప్పుడే మొదటిసారిగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు కాదు. ఎన్నిసార్లు వెళ్ళినా ఇలా జరిగే అవకాశమే లేదు. ఒకటి వీడు కంత్రి అయి ఉండాలి, లేదా తను కంత్రి అయి ఉండాలి. ఇందులో ఏదో కుట్రుందన్నా, కుట్రుందని నాకు అనిపిస్తోంది. నా మాట నిజం. వీడు తను కలిసి ఏదో పెద్ద పథకమే వేశారన్నయ్యా. ఒక్క విషయం మాత్రం ఖాయం, వీళ్ళిద్దరూ కలిసి ప్రేమించుకుంటున్నారు. కానీ అందులో ఒక సమస్య ఉంది. అబ్బాయేమో మన మనిషి, అమ్మాయేమో శత్రువు మనిషి. దీన్ని ఇలాగే వదిలేస్తే మనం ప్రమాదంలో పడతామన్నా.
డేంజర్లో పుట్టి డేంజర్లో పెరిగి డేంజర్లో జీవితం సాగిస్తున్న ఈ పురుషోత్తానికి ఎలా వస్తుందరా డేంజర్? నోర్ మీ. అమ్మా, అదంతా సరే అన్నా, ఏదేమైనా కానీ ముందు జాగ్రత్తగా ఉండాలనే. జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదంలో పడతాం. ఉప్పేశాను.